నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డ్రగ్స్ వద్దు బ్రో, ఆరోగ్యం వద్దు బ్రో. విద్యార్థుల అవగాహన పెంచిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ అదనపు ఛార్జీల మోతను నిరసిస్తూ జిల్లా ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెనాలిలో ధర్నా. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తెనాలి శాఖ తమ హక్కుల సాధన కోసం నిరసన ప్రదర్శన. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేసిన నాయకులు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శివకుమార్, మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతి. జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగం ద్వారా జరిగే నష్టాలపై కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం ఇరు కళాశాలలు సంయుక్తంగా నిర్వహించిన మత్తు పదార్థాలపై అవగాహన సదస్సుకు విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ షీలా అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వాడకపై జరుగుతున్న సంఘటనల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎవరైనా డ్రగ్స్ వాడినట్లు గమనించినచో 197 నంబర్కు తెలియపరచాలని చెప్పారు. డ్రగ్స్ వద్దు, ఆరోగ్యం వద్దు అని విద్యార్థులకు అవగాహన కల్పించారు. మరో అతిథి ఎస్పీ కె నగేష్ బాబు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా తమ తోటి విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా చూసుకోవాలంటూ సూచించారు. డ్రగ్స్ వాడితే అధోగతి, వాడకపోతే పురోగతి అని అన్నారు. డ్రగ్స్ వాడడం వల్ల చాలా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు. అదేవిధంగా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. అతిథులను కళాశాల కరెస్పాండెంట్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ బి జనార్దన్ రావు, ఎన్వీఆర్ కళాశాల సీఈఓ ననపనేని భాస్కర్, డైరెక్టర్ ననపనేని భాగ్యలక్ష్మి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈ శీలా, ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ విబిఎన్ అజయ్, ఎన్సీసీ ఆఫీసర్ కె అశోక్, కళాశాల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఒక సపరేట్ ఆర్గనైజేషన్ పెట్టిందంటే దీని యొక్క ఈ డ్రగ్ మినిస్ అనేది ఎంత స్ప్రెడ్ ఓవర్ అయింది, ఎంత సీరియస్ ఇష్యూ అయింది సొసైటీలో. దీని నుంచి కనుక మన యువతను ప్రొటెక్ట్ చేసుకోకపోతే మనం ఒక జనరేషన్ లాస్ అయిపోతాము అనే ఒక ముఖ్య సదుద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. తెలుసో తెలియకో ఎవరైనా సరే ఈ డ్రగ్స్ అనే మహమ్మారికి ట్రాప్ అవుతారేమో, ట్రాప్ అయితే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. తద్వారా సొసైటీకి చాలా నష్టం జరుగుతుంది, వాళ్ళ తల్లిదండ్రులకు నష్టం జరుగుతుంది, వాళ్ళదైతే వాళ్ళ జీవితమే కోల్పోతారు. కాబట్టి వాళ్ళకి దీని గురించి చెప్పాలి అనే ఉద్దేశంతో అందరూ ఇక్కడ రావడం జరిగింది. అది లేకపోతే నేను బ్రతకలేను అనే ఒక రాంగ్ కన్సెప్షన్లోకి వెళ్ళిపోతాను. ఆ డ్రగ్ వల్ల వీళ్ళ లైఫ్ ఎట్లా అవుతుంది అనేది వదిలేసి డ్రగ్ తీసుకోకపోతే నేను బ్రతకలేను అనే ఒక రాంగ్ కన్సెప్షన్లోకి వెళ్ళటం వల్ల వాళ్ళు పూర్తిగా అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్ అయిపోయి చేంజ్ ఆఫ్ థింకింగ్ అనమాట. రాంగ్ అనుకుంటారు, రాంగ్ రైట్ అనుకుంటారు, గుడ్ అండ్ బ్యాడ్ అనుకుంటారు, బ్యాడ్ అండ్ గుడ్ అనుకుంటారు, ఆపోజిట్ అయిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా అసలు వాళ్ళ హ్యాబిట్ నుండి ఇది కెనాట్ కమ్ అవుట్. ఈ ఎన్డీపీఎస్ చట్టం అనేది చాలా చాలా కఠినమైన చట్టం. దీనిలో మీకు బెయిల్ కూడా దొరకదు. 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అంత కఠినమైన చట్టం. ఎవరైతే ఈ పెడ్లర్స్ ఉన్నారో, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కానివ్వండి, ఎవరైతే ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కానివ్వండి, ఎవరైతే కన్జ్యూమ్ చేసేవాళ్ళు కూడా ఈక్వల్లీ పనిషబుల్. కాబట్టి ఇంత కఠినమైన చట్టం ఉన్నా కూడా దీనికి లోపడుతున్నారంటే దీని వెనక ఒక పెద్ద ముఠా ఉంది. మీరు కనుక దీని యొక్క దుష్పరిమాణాలను తెలుసుకున్నారు కనుక మీరు కూడా మీ వంతు సహాయంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానివ్వండి, మీ కమ్యూనిటీ కానివ్వండి, మీ కాలేజీ కానివ్వండి, మీ క్లాస్మేట్స్ కానివ్వండి, 1970 కాల్ టోల్ ఫ్రీ నెంబర్. దీని కనుక మీరు కాల్ చేస్తే డెఫినెట్గా మీకు సింగిల్ విండో సొల్యూషన్ అన్నమాట. ఇది మీకు ఎవరన్నా అనుమానం ఉన్నా మీరు యూ కెన్ కాల్ ఆన్ దిస్ నెంబర్. రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు, మీరు ఫాదర్ మదర్ని డిపెండ్ అవుతున్నప్పుడు డబ్బుల కోసం మీరే డబ్బులు సంపాదించి మీరు డ్రగ్స్ తీసుకోవాలంటే తీసుకోరు. ఇదే మీరు ఫాదర్ డబ్బుల నుంచి కానీ, లేకపోతే ఫ్రెండ్స్ అలవాట్లు కానీ, లేకపోతే సమ్టైమ్స్ బైకులు దొంగతనం చేయడము, లేకపోతే దొంగతనం చేసి వచ్చిన డబ్బుల నుంచి గంజా తీసుకోవడం అని చెప్పేసి ఇలాగా చేయడం వల్ల ఆ పర్టికులర్ ఏజ్ 24 years బిలో, 16 years to 24 years ఈ ఏజ్లో గంజాయికి ఎక్కువ అలవాట్లు అవుతున్నారు. అదే 29-28 years తర్వాత అది అలాగా తగ్గిపోతుంది, ఈ గంజాని వాడేస్తున్నారు. సో ఈ ఏజ్లో మీరు గంజా నుంచి దూరంగా ఉండాలంటే మీరు రైట్ పర్సన్, రైట్ ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేయాలి. ప్రొడక్టివ్ విషయం పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఏజ్ దాదాపు 19-20 మధ్యలో ఉంటాయి. ఇదే 19-20 ఏజ్లో చాలామంది మన ఇండియన్ బోర్డర్లో ఆర్మీ కోసం జాయిన్ అయ్యి బోర్డర్ని ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు. మనం ఇదే ఏజ్లో కాలేజీలో చదివి మనం బయటికి వెళ్తున్న
సాధిస్తారనేది ఇంపార్టెంట్. సో ఈ టైంని మీరు వేస్ట్ చేయకుండా ప్రొడక్టివ్గా యూజ్ చేయాలి. సో స్పోర్ట్స్ అచీవ్ చేయాలంటే స్పోర్ట్స్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇలాంటి ప్రపంచంలో అచీవ్ చేయడానికి చాలా స్కోప్స్ ఉంటాయి. అదన్నీ వదిలేసి మీరు డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీ ఫిజికల్ స్ట్రెంగ్త్, బాడీ వీక్ అయిపోతాయి, లంగ్ కెపాసిటీ తగ్గిపోతాయి. సో మీరు అడిక్ట్ అయిపోతారు, ప్రొడక్టివ్గా ఏమి చెయ్యరు. సో కంప్లీట్లీ మన లైఫ్ అనేది కంప్లీట్లీ డీవియేట్ అయిపోతాయి. మీరు పర్సనల్ ఎఫర్ట్స్ తప్ప దట్ ఈస్ నో అదర్ సొల్యూషన్. డ్రగ్స్ తీసుకున్న వాడికి దానికి బయటకు పడాలంటే దానికన్నా రీహాబిలిటేషన్ సెంటర్స్ చాలా తక్కువ ఉంటాయి. సెల్ఫ్ డిసిప్లిన్ మాత్రమే దాని నుంచి బయటకు తీసుకోగలుగుతాము. అండ్ నేను చెప్పినట్టు సెలెక్టింగ్ ద రైట్ ఫ్రెండ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు మీ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా హెల్తీగా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఆలోచనతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మీతో పాటు మనం కాన్ఫిడెంట్గా ఉంటాం, మనకి ఏ వీక్నెస్ లేదు, మనం చాలా స్ట్రాంగ్ అనే కాన్ఫిడెంట్గా మనం ఉంటాం. ప్రతి మనిషి వీక్నెస్లోనే ప్రతి మనిషి ఫస్ట్ స్టార్ట్ చేసే జర్నీ అట్లాగే స్టార్ట్ చేస్తాను. నేను కాన్ఫిడెంట్, నాకు ఎటువంటి చలాలు లేవు, నేను ఒకసారి సిగరెట్ తాగిన ఇబ్బంది లేదు, మందు తాగిన ఇబ్బంది లేదు, ఒకసారి గంజాయి తాగినా నేను మళ్ళీ తాగను అనే కాన్ఫిడెంట్తోనే వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. అట్లా ఒకసారి స్టార్ట్ చేసిన ఆ వీక్నెస్ కంటిన్యూ చేస్తారు తప్పితే ఎవరు ఆపలేరు. కాబట్టి మీ అందరూ కూడా దీని మీద అవేర్నెస్ పెంచుకొని మత్తు పదార్థాలు దూరంగా ఉండి భవిష్యత్తులో మా ఇప్పుడు ఈగిల్ ఎస్పీ గారు చెప్పినప్పుడు ఈ కాలేజీ ఈ ప్రెమిసెస్లో చదువుకొని ఇక్కడే ఒక ఎస్పీగా నిలబడ్డారు. మీరందరూ కూడా ఫ్యూచర్లో ఎట్లా మంచి ఫ్యూచర్తో మంచి భవిష్యత్తుతో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ వేదిక మీద నిలబడి మాట్లాడడానికి ఈ మీటింగ్లు ఉపయోగపడతాయి. తెనాలి లాంటి పట్టణంలో కూడా అప్పుడప్పుడు మనం గమనిస్తున్నాం, మరి నార్కోటిక్స్ మాదక ద్రవ్యాలు మనుషుల్ని ఎంత బలహీనం చేస్తున్నాయో, ఎటువంటి హింసాయుత కార్యక్రమాలకి తావిస్తున్నాయో మనం చూస్తున్నాం. వాటి గురించి మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలి. మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలి, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మన తల్లిదండ్రులు మన ఏ ఉద్దేశంతో ఇది కళాశాలకు పంపిస్తున్నారో విద్య నేర్చుకుని ఉజ్వలమైన భవిష్యత్తుని తెచ్చుకోవాలనే భావనతో వారు ఎంతో శ్రమ కోర్చి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని తట్టుకుని మీ అందరి ముందుకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భం. విద్య నేర్చుకునే సమయంలో విద్య నేర్చుకోవాలి, ఆడుకునే సమయంలో ఆడుకోవాలి. అంతే తప్ప ఇతర బలహీనతలు తావివ్వకుండా మీరు ముందుకు నడవాలని మరీ ముఖ్యంగా కోరుకుంటూ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జర్నలిస్టుల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం సహకరించాలంటూ తెనాలి ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద మంగళవారం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీయూడబ్ల్యూజే తెనాలి నియోజకవర్గ నాయకులు, సభ్యులు నిరసన ప్రదర్శన చేపట్టారు. డిమాండ్స్ డే పేరుతో చేపట్టిన కార్యక్రమంలో యూనియన్ నాయకులు, సభ్యులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు చందు సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయినప్పటికీ కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేయకుండా పాత వాటిని రెన్యువల్ చేస్తూ వస్తుందని పేర్కొన్నారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు లేకపోవడం వల్ల ఆరోగ్య బీమా పొందలేకపోతున్నారని అన్నారు. అట్లాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణను కలిసి జర్నలిస్టుల సమస్యలను పరిష్కారం కోసం వినతి పత్రాన్ని అందజేశారు. జర్నలిస్టుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్ గోపాలకృష్ణ హామీ ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే కార్యదర్శి ఎం గోపీచంద్, నాయకులు చొప్పల సుధాకర్, బి మురళీకృష్ణ, మార్కండేయులు, బి కమలాకర్, బొల్లిమంత కృష్ణ, సిద్ధుల సాయినాథ్, కంకిపాటి రమేష్ కుమార్, ఎల్ వెంకటేశ్వరరావు, ఆలపాటి సుధీర్, ఏవి రమణ, మణికాంత్, రవికుమార్, అప్పారావు, ప్రసాద్, గల్లెకృష్ణ, భాస్కర్, బి విజయరాజు, చినరాజా, శ్రీనివాస్ చక్రవర్తి, గరిక మధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెనాలి మొత్తం మండలం రూరల్ నుంచి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జర్నలిస్టులు అందరూ వచ్చి ఒక వినతి పత్రం ఇచ్చారు. అందులో వారి న్యాయపరమైన కోరికల్లో భాగంగా ఇళ్ల స్థలాలు కావాలని, అట్లాగే పెన్షన్ ఏర్పాటు చేయాలని, వారి మీద జరిగే దాడులు పట్ల కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, అక్రిడిటేషన్ కార్డులు కూడా పునరుద్ధరించాలని తదితరుల డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈరోజు ఈ వినతి పత్రాన్ని మన సబ్ కలెక్టర్ గారి ద్వారా అట్లాగే జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి పంపిస్తారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజున జర్నలిస్టుల సమస్యలపై
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకి కోరికల డిమాండ్ పాటిస్తూ తెనాలి మండల తహసీల్దార్ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పరిష్కృతం కానటువంటి అక్రిడేషన్ కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం త్వరగా చర్యలు చేపట్టి అర్హులైనటువంటి పనిచేసేటువంటి ప్రతి జర్నలిస్ట్కి కూడా అక్రిడేషన్ కార్డు ఇవ్వాలనేటువంటిది ప్రధాన డిమాండు. అట్లాగే అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకోకుండా పనిచేసే ప్రతి జర్నలిస్ట్కి ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టించి ఇవ్వాలనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి డిమాండు. మూడో ప్రధానమైన డిమాండు, బీహార్ ప్రభుత్వం ఇటీవల ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా పెన్షన్ స్కీమ్ని అమలు చేస్తుంది. చాలా బాగా వాళ్ళ జీవితానికి ఒక మనోధైర్యాన్ని, ఒక భరోసాని కల్పిస్తూ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తుంది. ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలని చెప్పేసి మా యూనియన్ తరపున డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా తహసీల్దార్ గారు మా వినతి పత్రాన్ని స్వీకరించి తమరి ద్వారా ప్రభుత్వానికి మా డిమాండ్లను తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం. హెడ్ వాటర్ వర్క్స్ లో ఆపరేటర్ గా గత 7 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ దిలీప్ కుమార్ తనపై ఏఈ స్థాయి అధికారి హెరాస్ చేశారని ఆరోపిస్తూ ఎలకల మందు తీసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కమిటీ ప్రధాన కార్యదర్శి మాదిగ సామాజిక వర్గానికి చెందిన సిహెచ్ దిలీప్ కుమార్ గత ప్రభుత్వంలో ఏపీ సిఓఎస్ ద్వారా ఉద్యోగానికి 2019లో ఎంపికై ప్రస్తుతానికి స్థానిక విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజీ సమీపంలో హెడ్ వాటర్ వర్క్స్ లో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. తన విధులు సక్రమంగా నిర్వహిస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారులు అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ సోమవారం ఉద్దేశపూర్వకంగా విధుల నుండి తొలగిస్తున్నామనడంతో దిలీప్ కుమార్ మానసిక వ్యధకులోనై ఎలుకల మందు తీసుకోవడంతో అతని మిత్రులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అత్యవసర వైద్య సేవలు పొందుతున్నారు. ఈ క్రమంలో దిలీప్ కుమార్ ఏఈ శ్రీనివాస్ హెరాస్ చేసినట్లుగా మీడియాకు వివరించారు. కాగా మున్సిపల్ కమిషనర్ ఎంవి లక్ష్మీపతి ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు పొందుతున్న దిలీప్ కుమార్ ను పరామర్శించారు. నా పేరు దివ్య అండి. నా భర్త పేరు దిలీప్ కుమార్. తిను హెడ్ వాటర్ వర్క్స్ అయితే నగర్ విఎస్ఆర్ కాలేజ్ దగ్గర గత 2019 నుంచి తను వర్క్ చేస్తున్నాడు సార్. ఈ రోజు తను సూసైడ్ అటెంప్ట్ చేసినాడు సార్. కేవలం తను నలుగురు బాగా టార్చర్ చేస్తున్నారు సార్. ఏఈడిఈ అక్కడ ప్లాంట్ లోనే ఉండే జానీ భాష అలాగే సతీష్ కావాలని టార్చర్ చేస్తున్నారు సార్. లాస్ట్ 1 month కూడా ఇంత సస్పెండ్ చేశారు. మొన్న 2 days నుంచి కూడా సేమ్ ఇదే ప్రాబ్లం నడుస్తుంది సార్. కావాలని అతను టార్చర్ చేసి టార్గెట్ చేసి తన జాబ్ తీయించాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు సార్. నా భర్త పేరు దిలీప్ కుమార్ సార్. ఇది వాటర్ ప్లాంట్ లో నుంచి ఏయో బెడ్ వాష్ లోంచి కొన్ని వాటర్ దిగలేదంట సార్. దాని వల్ల తను డ్యూటీ పర్ఫెక్ట్ గానే చేశాడు. అది బెడ్ ప్రాబ్లం, అందువల్ల ఆగిని. అయినా సరే తిను కావాలని వర్క్ సరిగ్గా చెయ్యట్లేదు అని చెప్పి సస్పెండ్ చేయాలి, తిను జాబ్ తీయించాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు సార్. నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చారు. అయితే మన నైట్ ఇట్లా రా వాటర్ బయటకు వచ్చాయంట. అందుకని చెప్పి నిన్న సతీష్ అన్న అతను వీళ్ళకి డ్యూటీస్ లేదని చెప్పి మార్చేసి వేరే వాళ్ళకేసి వీళ్ళని సస్పెండ్ చేస్తున్నాం, వీళ్ళని ఇంకా జాబ్ లో తీసి చేయాలి అని చెప్పి అన్న ఇదితో బాగా టార్గెట్ చేసి ఇచ్చేసారు. సరే అని చెప్పైనా సరే వీళ్ళు నైట్ డ్యూటీకి వెళ్ళారు. నైట్ అంతా డ్యూటీ చేశారు. మార్నింగ్ 6 అయినా సరే ఇంటికి రాకపోయేసరికి ఏమైందండి అని చెప్పి నేను కాల్ చేసి ఏంటి ఇంకా రాలేదు అని. వర్క్ అంతా అయిపోయిందమ్మా, డిఈ వస్తా అన్నారు, డిఈతో మాట్లాడొస్తాము అని చెప్పారు సార్. సరే అని చెప్పి నేను ఊరుకున్నాను. తర్వాత 8 ఆ టైంలో వచ్చారు. బట్ అక్కడ కన్వర్సేషన్ ఏమైందో నాకు తెలియదు. కానీ 8కి వచ్చారు. 8కి వచ్చి కబాలే ఇంట్లోనే రూమ్ లోకి వెళ్ళిపోయి లాక్ పెట్టేసుకొని ఏదో వీడియో రిలీజ్ చేశారు. వీళ్ళ వల్ల నేను సఫర్ అవుతున్నాను, నేను చచ్చిపోతున్నాను అని. వీళ్ళ పిల్లలు వచ్చి తలుపు కొడితే తలుపు తీసి ర్యాంటోలో ఏదో ట్యూబ్ ఎలుకల మందు ఉంది, దాన్ని బయటికి చేసి నేను చచ్చిపోతున్నా అని చెప్పారు సార్. అని చెప్పి తలుపు మళ్ళీ గళ్ళం పెట్టేసుకున్నాను. తలుపు పగలగొట్టి అక్కడ హాస్పిటల్ తీసుకొచ్చారు సార్. నా భర్తకి ఏమన్నా అయితే ఏఈడిఈ జానీ భాష అలాగే సతీష్ వీళ్ళ 5గురే సార్ కారణం అవుతారు. ఆత్మహత్య యత్నం చూసి ప్రభుత్వ వైద్యశాలలో అత్యవసర వైద్య సేవలు పొందుతున్న మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి సిహెచ్ దిలీప్ కుమార్ ను మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరామర్శించారు. వాటర్ హెడ్ ట్యాంక్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న తనపై అధికారి వేధింపులు తట్టుకోలేక ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడిన సిహెచ్ దిలీప్ కుమార్ ను మంగళవారం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు దిలీప్ కుమార్ ను పరామర్శించి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. శివకుమార్ వెంట దళిత నాయకులు కొమ్మురాయల్, మేకల సాగర్, అత్తోట అమృతరాజు, కౌన్సిలర్ దుబాయ్ బాబు, యాతాటి అనిల్, ట్రేడ్ యూనియన్ నాయకులు దేవరపల్లి చంద్రశేఖర్ రెడ్డి, అక్కిదాసు కిరణ్ కుమార్, కనపర్తి శశి తదితరులు ఉన్నారు.
అసలు మాట్లాడలేదు ల్యాండ్లో ఉండదు ఈ బాగా ల్యాండ్ సతీష్ మరి ఈవెంట్ మరి ఇతను ఈయన లేదు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే కావాల్సింది వేస్ట్ వాటర్ అనేది రైతు రాదు తక్కువ ఎక్కువ ఉంటాం గ్యాస్ తక్కువ ఉంటాం వల్ల వేస్ట్ వాటర్ అక్కడ మన ప్లాంట్ మన పరిసరాల్లో కాదు వేస్ట్ వాటర్ దానికి పెట్టుకోవాలి పెట్టుకొస్తే అక్కడ మేము బ్యాడ్ స్టేషన్లో ప్లాంట్లోనే వాడతాం రైతుకి ఆ మాత్రం కూడా తెలియకుండా ఇది ఆ మాట నేను అడిగాను తెచ్చుకోండి ఏం కావాలి ఏమైనా ట్రూ ఆఫ్ ఛార్జీలు FPPC ఏ ఛార్జీలు తగ్గించాలని స్మార్ట్ మీటర్ల విధానం రద్దు చేయాలని విద్యుత్ వినియోగదారుల ప్రజావేదిక తెనాలి శాఖ ఆధ్వర్యంలో DEE కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. CITU జిల్లా కార్యదర్శి KV ప్రసాద్ ఆయన మాట్లాడుతూ రాజకీయ అభిప్రాయాలతో సంబంధం లేకుండా విద్యుత్ వినియోగదారుల ప్రజా ఐక్య వేదిక రాష్ట్ర స్థాయిలో ఏర్పడిందన్నారు. ఆ కమిటీ పిలుపు మేరకు 3వ సదస్సు నేడు ధర్నా కార్యక్రమం చేపట్టామని చెప్పారు. స్మార్ట్ మీటర్లు, ట్రూ యాప్ ఛార్జీలు, FPPCH ఛార్జీలు భారాలు రద్దు చేయాలని ముఖ్యమంత్రికి ప్రజలు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుందని, ఒకరోజు బిజిలీ బంద్ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. స్మార్ట్ మీటర్లు బిగించిన చోట ప్రజల అవస్థలు వర్ణనాతీరంగా ఉన్నాయని చెప్పారు. అప్పులు తెచ్చి కట్టిన బిల్లులకు సరిపోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2015 నుంచి 2019 కాలానికి 312 కోట్లు, 2022 ఆగస్టు నుంచి 2025 జూలై వరకు ట్రూ యాప్ ఛార్జీలు ప్రజలు చెల్లించారని, ఆ భారం తప్పింది అని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారని, ఇంతలోనే 2వ తేదీన మరో 12,000 కోట్ల రూపాయలు ట్రూ యాప్ ఛార్జీలు వసూలు కోసం రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పారు. 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి AP సెబ్ని ముక్కలు చేసి 6 కంపెనీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వాటి అజమాయిషీ చేయింటకు AP ERC ఏర్పాటు చేశారని తెలిపారు. కేంద్రం అడుగుజాడల్లో ప్రయాణం ఆపి ప్రజల బాధలను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. తదనంతరం ADE అశోక్ బాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో CITU నాయకులు హుసేన్ వలీ, వై అశోక్ కుమార్, ముఠా కార్మిక సంఘం నాయకులు GV సుబ్బయ్య, CH శేషగిరిరావు, K శ్రీనివాసరావు, చిన్న వెంకట్రావు, మోహన్, చిన్ని, పోస్టల్ నాయకులు P జోనేష్, RTC విశ్రాంత నాయకులు K శంకర్రావు, S సుబ్రహ్మణ్యం, M ఆదినారాయణ, భవన నిర్మాణ సంఘ నాయకులు నాని, చిన్ని రవికుమార్, వి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వేలకు వేల అదనంగా బిల్లులు వస్తున్నాయి. సహజంగా విద్యుత్ చట్టం ప్రకారం కొత్తగా ఒక మీటర్ వచ్చినప్పుడు దాన్ని టెస్ట్ చేయాలా, అధికారులు టెస్ట్ చేసి టెస్ట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే మీటర్ను బిగించాలా. ఇవాళ ఆ టెస్ట్ రిపోర్ట్ అనేటువంటిదే లేదు. రెండో అంశం, వినియోగదారుడు అంగీకరించినప్పుడే మీటర్ను మార్చాలా, అది లేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పట్టించుకోవట్లేదు, ప్రజలకు ఉండేటువంటి ప్రజాస్వామ్య హక్కుల్ని పట్టించుకోవట్లేదు. అనవసరంగా అకారణంగా మోయలేని భారాలు, కష్టాలు మా మీద పడుతున్నాయి. కాస్త దీన్ని ఆపండి అని చెప్పేసి బాధితులు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవట్లేదు. అందుకనే ఈ మొత్తం పరిస్థితిని అంతా ఆలోచించి ఈ రాష్ట్రంలోని అభ్యుదయవాదులు దీన్ని ఇట్లా వదిలేస్తే బాగోదు అని చెప్పేసి విద్యుత్ వినియోగదారుల ప్రజావేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విద్యుత్ వినియోగదారుల ప్రజావేదికలో ఈ రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీ, ఆ సంఘం, ఈ సంఘం, ఈ కులం, ఆ కులం, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అనేటువంటిది లేనే లేదు. ఈ స్మార్ట్ మీటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని బిగించడానికి వీల్లేదు. ఇప్పటిదాకా బిగించిన మీటర్ల మొత్తాన్ని కూడా తీసివేయాలా. అట్లాగే సెక్కితో చేస్తున్న ఒప్పందాన్ని రద్దు చేయాలా. అట్లాగే మీరు పెడుతున్నటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీలు అనేటువంటిది ఏదైతే ఉందో, అట్లాగే ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఏవైతే అంటారో, ఇంకా రకరకాల పేర్లతో మీరు విధిస్తున్న అదనపు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలా. ఫుల్ స్టాప్ పెట్టేంత వరకు ఈ రాష్ట్ర ప్రజలు పోరాడతారు, ఐక్యంగా కదులుతారు, ముందుకు వస్తారు అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమాల యొక్క మెసేజ్ ఏంటి అంటే ప్రజలకి, ప్రభుత్వానికి చెప్తుంది ఇదే. ఈ విద్యుత్ భారాలు మోయలేనంత భారాలైనవి, కష్టాలైనవి భరించలేమో అర్థం చేసుకోండి. ఈ సమస్య మీద అందరం కలిసి పోరాడుతున్నామని చెప్పేసి చెప్పడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నాం. సైడు కాల్వల ఆక్రమణ వల్ల స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ పనులకు అంతరాయం ఏర్పడుతుందని, ప్రజలు సమస్యను అర్థం చేసుకుని స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ పనులకు వారి వంతు సహకారం అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడుబైన రాధిక పేర్కొన్నారు. పురపాలక సంఘం ద్వారా స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ పనులకు ఇస్తున్న ప్రాధాన్యత క్రమంలో మంగళవారం 4వ వార్డులో నిర్వహిస్తున్న గ్యాంగ్ వర్క్ పారిశుద్ధ పనులను మున్సిపల్ చైర్పర్సన్ తాడుబైన రాధిక క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి వార్డులోనూ కాలువల ఆక్రమణ వల్ల స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ పనులు పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నామని, కాలువలపై ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించి ప్రజలు సహకరించాలని కోరారు. 4వ వార్డు స్థాయిలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలకు తగు పరిష్కారం చూపుతామన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ పనుల్లో చైర్పర్సన్ తాడుబైన రాధిక వెంట MHO మువ్వా యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి శాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కొంతమంది అయితే దాని కాలువ డ్రైన్ మీదే షాపుల్లాగా
ఒక బండల్లాగా ఏర్పాటు చేసేదానికి ఆ కాలువ అనేది మురుగు బాగా రోడ్డు మీదకే వస్తుంది. ఆ మురుగులోనే దోమల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఎంక్రోచ్మెంట్ అనేది చాలా ఘోరంగా ఉందండి. ఆ ఎంక్రోచ్మెంట్ లేకపోతేనే మన రోడ్డు కానీ కాలువలు కానీ మన ఆరోగ్యం కానీ మెరుగుపడాలంటే ఈ ఎంక్రోచ్మెంట్ అనేది మనం చేపించాలి. అది కూడా త్వరలోనే నేను చేపిస్తానని జరుగుతుంది. ఏ వార్డులోకి వెళ్ళినా నాకు సమస్య అనేది ఎంక్రోచ్మెంట్ మీద ఎక్కువగా ఉంది. ఆ ఎంక్రోచ్మెంట్ ఈ కాలువలు తీయటానికి కూడా ఇబ్బంది లేకుండా ఈ మురుగు అనేది ఎక్కడికి వెళ్ళినా ఆ కాలువ మీదే మాలుగా ఎటు పోకుండా ఆ రోడ్డు మీద ఆగిపోవడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఈ కాలువలు తీసే విధంగా ఉంచాలని కోరుకుంటున్నాను. అలానే ఎక్కడైతే వెళ్తున్నామో ఇదంతా క్లీన్ చేపించేసి బీచింగ్ కానివ్వండి, ఫాగింగ్ కానివ్వండి ఇలాంటివి వేసి ప్రజలకి మేము మెరుగైన శానిటేషన్ అందించాలనేది మా కోరిక కూడా. అలానే అందులో భాగంగా ఈరోజు మున్సిపల్ అధికారులు కానీ సచివాలయం సిబ్బంది కానీ ఎవరైనా ఈరోజు ప్రతిరోజు ఏదో ఒక వార్డులో ప్రజలకు అందుబాటులో ఉండేలాగా వస్తున్నాము. అలానే కుక్కల సమస్య ఉందని వాళ్ళు బాధని వ్యక్తపరిచారు. ఇక్కడ వచ్చేసి అందుట్లో ఈ కంపోస్ట్ ఉంటానా ఇక్కడ ఈ కుక్కలు అనేది మా అధికారులతో మాట్లాడి ఏం చేయాలనేది డిస్కషన్ చేసి తర్వాత ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. అలానే ఇక్కడ కంపోస్ట్ అనేది మీరు అందరు చూస్తున్నారు. ఈ వాటిలోకి వచ్చేలా ఈ కంపోస్ట్తో చాలా ఇబ్బంది పడుతున్నామని గతంలో కూడా చెప్పడం జరిగింది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ రోజున కంపోస్ట్ అనేది మేము తరలిస్తున్నాము. అలానే ప్రజలకి అందుబాటులో ఎక్కడైతే లైట్లు లేవో లైట్లు కానివ్వండి, అలానే ఇక్కడ వాటర్ సమస్య ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున అది కూడా నేను కనుక్కొని అసలు ఏమైంది, అది ఎందువల్ల వాటర్ రావట్లేదా అని పిలిచి వాళ్ళతో మాట్లాడి ఆ సమస్య అనేది కూడా పరిష్కరిస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అన్నార్తుల ఆకలిని తీర్చేందుకు ఏర్పాటు చేయబడి పేదలందరి మన్ననలు పొందుతున్న అన్నా క్యాంటీన్లు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ సూచించారు. మంగళవారం తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తమ విధి నిర్వహణలో భాగంగా బస్టాండ్ అవుట్ గేట్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ ప్రాంగణానికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఉపయోగించే ప్లేట్స్ క్లీనింగ్ విధానాన్ని పరిశీలించారు. అక్షయ పాత్ర నుండి అన్నా క్యాంటీన్కి వచ్చిన ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 5 రూపాయలకు అక్షయ పాత్ర భోజనం అన్నార్తులకు అందిస్తున్న అన్నా క్యాంటీన్ సేవల తీరును ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అన్నా క్యాంటీన్ నిర్వాహక సిబ్బంది ఉన్నారు. రెగ్యులర్ విధుల్లో భాగంగా ఈరోజు మన బస్టాండ్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ అంతా మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంది. ఒకసారి ఫుడ్ టేస్ట్ కూడా చూశాను. కర్రీ కానివ్వండి, లేకపోతే సాంబార్, పెరుగు అన్నీ మన అక్షయ పాత్ర వాళ్ళు పంపిస్తున్నారు రెగ్యులర్గా. సుమారుగా డైలీ ఒక 900 మంది, ఉదయం ఒక 400, మధ్యాహ్నం 400 మంది, రాత్రిపూట ఒక 175-200 మంది వరకు ఇక్కడ భోజనం చేస్తున్నారని మన ఇక్కడ నిర్వాహకులు చెప్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. మరి 5 రూపాయలకి అన్నం దొరకడం చిన్న విషయం కూడా కాదు. 5 రూపాయలకి అసలు ఏమీ రాని పరిస్థితుల్లో, ఒక టీ కూడా బయట రాని పరిస్థితుల్లో మరి నిజంగా ఇంత గొప్ప విషయం అన్నా క్యాంటీన్ పేరుతో పేద ప్రజలకి అన్నం పెట్టడం అనేది నా దృష్టిలో చాలా గొప్పగా కనిపిస్తుంది. ఈ వ్యవస్థ బాగా వర్ధిల్లాలి, పేదలకి అన్నం దొరకాలి. ఇది ఇంకా ఏమన్నా చిన్నవి ఉన్నా కానీ వీళ్ళని గైడ్ చేస్తాం మేము ప్రాపర్గా. అక్షయ పాత్ర గురించి మీరు వినే ఉంటారు. ది బెస్ట్ మనకి పిల్లలకు కానివ్వండి, MDM కానివ్వండి అన్నీ వాళ్లే పంపిస్తున్నారు. వాళ్ళని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా ఇంత బాగా చేస్తున్నందుకు. ఈ అన్నా క్యాంటీన్ ఎప్పుడు ఎల్లవేళలా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా మనమిత్ర యాప్ ద్వారా ఆ సమస్యలకు పరిష్కారాలు పొందవచ్చునని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ లక్ష్మీపతి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాట్సాప్ గవర్నరీ సేవలను అందుబాటులో తెచ్చిన క్రమంలో తెనాలి పురపాలక సంఘంలో ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించేందుకు వాట్సాప్ మనమిత్ర యాప్ సేవలను వినియోగించుకోవాలన్న సంకల్పంతో మంగళవారం తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ర్యాలీలో పాల్గొని మీ స్వరం మా చర్య, మెరుగైన పాలనకు వాట్సాప్ మీ మార్గం, వాట్సాప్లో మనమిత్ర అంటూ నినాదాలు చేశారు. గాంధీ చౌక్లో మానవహారంగా ఏర్పడి వాట్సాప్ మనమిత్ర సేవల ప్రాధాన్యత వివరించారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ కమిషనర్ లక్ష్మీపతి మాట్లాడుతూ వాట్సాప్ మనమిత్ర సేవల ప్రాధాన్యత వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెనాలి పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహణ చేసి ప్రజలందరికీ ఈ పురమిత్ర యాప్ గురించి తెలియజేయడం జరిగింది. ఈ పురమిత్ర యాప్లో డౌన్లోడ్ అయ్యి వాళ్ళు హాయ్ అని పెట్టి అక్కడి నుంచి ఆ యాప్లో నుంచి కనుక మీకు ఉన్నటువంటి సమస్యలు పెన్షన్స్ కానివ్వండి, లేకపోతే వీధులు శుభ్రం చేయడం కానివ్వండి, కరెంటు బిల్లులు కానివ్వండి, ఇంకా ఏ విషయాలైనా సరే దానిలో మీరు కనుక యాప్లో కనుక డౌన్లోడ్ చేసి కంప్లైంట్ని చేస్తే వెంటనే ఆ సమస్యలు పరిష్కరించినటువంటి సమాచారాన్ని కూడా మీరు మీకు తెలియజేయబడుతుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ప్రత్యేకంగా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తెనాల్లో మరి మన మంత్రివర్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈ విషయంపై తగు శ్రద్ధ వహించి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఈ పురమిత్ర యాప్ గురించి తెలియజేయాలని చెప్పని ఆయన కూడా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారంగా మేము ఈరోజు ర్యాలీ నిర్వహణ చేశాం. దీనికి మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ పురమిత్ర యాప్ని మీరందరూ కూడా తెలుసుకొని ఆ యాప్ గురించి ఆ యాప్ ద్వారా మీరందరూ ప్రజాసేవలు అత్యున్నతగా మీ ఇంటి వద్దనే అన్ని సమాచారాలు పొందటం కావాల్సినటువంటి సౌకర్యాలు పొందవలసిందిగా మీ అందరికీ మనవి చేయటమైంది. తెనాలి పట్టణంలో యువత అత్యధికంగా గంజాయిని సేవించే 8 ప్రాంతాలను గుర్తించామని, వాటిపై ఇకపై ప్రత్యేక దృష్టిని సారిస్తామని, అట్లే గంజాయి విక్రయించినా సేవించినా అది నేరమే అవుతుందని, వారిపై చట్టపరమైన చర్యలు తీవ్రంగా ఉంటాయని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం తెనాలికి విచ్చేసిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఈగల ఎస్పీ కె నగేష్ బాబు తెనాలి పట్టణ పరిధిలోని 8 ప్రాంతాలను గంజాయి సేవించే ప్రాంతాలుగా గుర్తించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో గంజాయిని సేవించే 37 ప్రాంతాలను గుర్తించామని అన్నారు. తెనాలిలో గంజాయి సేవించడానికి అనువుగా ఉన్న 8 ప్రాంతాలను పరిశీలించామని తెలిపారు. గంజాయి విక్రయించినా సేవించినా నేరమేనని, నేరాలు అరికట్టడమే పోలీసులు విధి అని స్పష్టం చేశారు. జిల్లా ఉన్నతాధికారుల వెంట డీఎస్పీ బి జనార్దన్ రావు, 3 టౌన్ సిఐ రమేష్ బాబు, 2 టౌన్ సిఐ రాముల్ నాయక్, 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు, రూరల్ సిఐ ఆర్ ఉమేష్, ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు. ఇది కూడా మన గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈగల్ ఐజీ సార్ ఆకే రవికృష్ణ సార్ అండ్ మన డిస్ట్రిక్ట్ తరపు నుంచి కూడా ఈ డైలాపిడేటెడ్ బిల్డింగ్స్ అంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్గా హాఫ్ కన్స్ట్రక్షన్ అయి ఉండొచ్చు, లేకపోతే పాత బిల్డింగ్స్ యూజ్ చేయకుండా అలాగా గాలిగా ఉండొచ్చు. అలాంటి బిల్డింగ్స్ కానీ లైట్స్ ఎక్కడెక్కడ లేదో అలాంటి డార్క్ ప్రాంతంలో కానీ ఈ గంజా తీసుకోవడానికి అన్న ఛాన్సెస్ ఎక్కువ ఉందని చెప్పేసి మనం ఓవరాల్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ కూడా మనము ఈ హాట్స్పాట్స్ గంజా తాగుతున్న హాట్స్పాట్స్ని మనం ఐడెంటిఫికేషన్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు కూడా మన గుంటూరు డిస్ట్రిక్ట్ దాదాపు ఒక 37 ప్లేసెస్ అలాగా ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో మనము రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ మ్యామ్తో రిక్వెస్ట్తో పాటు అదేవిధంగా కన్సర్న్ మున్సిపల్ కమిషనర్స్ రిక్వెస్ట్తో పాటు ఆ ఏరియాస్ని ఆ బిల్డింగ్స్ని అవసరం లేకపోతే కూల్చడం కానీ, లేకపోతే ఫంక్షనలింగ్కి తీసుకుని రావడం కానీ, తర్వాత లైట్ లేకుండా ప్రాంతంలో లైట్ తీసుకుని రావడం కానీ ఇలాంటి మెషర్స్ తీసుకోవడం వల్ల ఆ ప్రాంతంలో గంజా తాగుతున్న వాళ్ళు ఒకవేళ దాన్ని యూజ్ చేసుకుంటున్నారంటే అది కంప్లీట్గా పర్మనెంట్గా దాని నుంచి బయటకు రావడానికన్నా స్కోప్ దీంట్లో ఉంటాయనే ఉద్దేశంతో పాటు మనం 37 పాయింట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో తెనాలిలో కూడా మనం దాదాపు ఒక 7 to 8 ఇంపార్టెంట్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసాం. దాంట్లో ఈరోజు ఒక 2-3 స్పాట్స్ని మనం విజిట్ చేయడం జరిగింది. ఈగిల్ తరపు నుంచి కూడా మన ఎస్పీ నాగేష్ గారు కూడా దీంట్లో జాయిన్ అయ్యారు. అంటే దేనివల్ల ఇలాంటి హాట్ స్పాట్స్ని సెలెక్ట్ చేస్తున్నారు, కారణాలు ఏంటి అని చెప్పేసి పర్సనల్గా విజిట్ చేయడం వల్ల ఒక ఐడియా వస్తాయనే ఉద్దేశంతో పాటు ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఎక్కువ మీరు చూసినట్టయితే ఏ క్రైమ్ చూసినా సరే మ్యాక్సిమం హియర్ అండ్ దేర్ ఈ గాంజానే ఉంటుంది. కాబట్టి ఈ గాంజాని కనుక పూర్తిగా ఈ డ్రగ్స్ని పూర్తిగా నిర్మూలిస్తే సగం క్రైమ్ తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎస్పీ గారు కానివ్వండి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఈగల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈ హాట్స్పాట్స్ విజిట్ కూడా పెట్టుకున్నాం. దాని తర్వాత సస్పెక్ట్స్ హౌస్ విజిట్ కూడా చేయబోతున్నాము. ఎన్ఫోర్స్తో పాటు ఎన్లైటన్ చేయాలి, అవేర్నెస్ తీసుకురావాలి అనే ఉద్దేశం ఉంది. వీళ్ళంతా మనవాళ్లే, మన తమ్ముళ్ళే, మన సహోదరులే. వీళ్ళని అందరినీ సక్రమ మార్గంలో పెట్టేసి ఈ సమస్య నుండి మన సమాజాన్ని వీలైన త్వరగా బయటికి తీసుకురావడానికి ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్ళగంటున్నారో స్వర్ణాంధ్ర అని దాని మార్గం వైపు పయనింపు చేయడానికే మనవంతు కర్తవ్యంగా ఈ డ్రగ్స్ని, ఈ ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ని అతి త్వరలో చేయడానికి ఒక సంకల్పంతో పోలీసు వ్యవస్థ ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ తక్కువ సమయంలోనే స్వల్ప బడ్జెట్ తో పెద్ద సందేశాన్ని అందించే లఘు చిత్రాలు వేగవంతమైన జీవితాలకు ఎంతైనా అవసరమని సాయి లక్కరాజు పేర్కొన్నారు. స్థానిక బాలాజీరావుపేటలో అరుణ ప్రొడక్షన్ పతాకంపై హరిబాబు నిర్మిస్తున్న మార్పు లఘు చిత్ర నాయకులపై తొలి షాట్ కు స్వర్ణాలయ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సాయి లక్కరాజు దర్శకత్వం వహించి దర్శకుడు వెంకిని అభినందించారు.
సాయిలకరాజు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ సందేశాత్మకమైన కథలతో నిర్మించే లఘు చిత్రాలు ఆధునిక ప్రపంచానికి అవసరమని అభిప్రాయపడ్డారు. అరుణ ప్రొడక్షన్స్ అధినేత హరిబాబు ప్రసంగిస్తూ మాట్లాడుతూ వందలాది కార్యక్రమాలు నిర్వహించి ఎన్నో లఘు చిత్రాలు అందించిన సాయిలకరాజు తన నూతన చిత్రాన్ని ప్రారంభించి ఆశీస్సులు అందించడం ఆనందంగా ఉందన్నారు. కృష్ణ కిషోర్ అందించిన కథకు వెంకీ దర్శకత్వం వహించగా నటీనటులు స్వీటీ, సైదులు, శాంతి, ప్రియాంక, లక్ష్మణరాజు, అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు తెనాలి మరియు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించి ఆగస్టులోనే విడుదల చేస్తామని నిర్వాహకులు తెలిపారు. తెనాల్లో అరుణ ప్రొడక్షన్స్ అనే పేరుతో మంచి సాంఘిక చిత్రం మార్పు అనే చిత్రాన్ని హరిబాబు గారు స్వీయ నిర్మాతగా వెంకీ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. దీనికి గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి కూడా కళాకారులు ఇక్కడ విచ్చేశారు. ఈ లఘు చిత్రం బాగా సక్సెస్ అవ్వాలని, ఈ 2-3 రోజుల షూటింగ్ కూడా నిర్విఘ్నంగా జరగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతూ ఒక కొత్త మార్పు అనే టైటిల్తో షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేయడం జరిగింది. మన తెనాల్లో షూటింగ్ జరుపుకుంటున్నాం. ఇవాళ రేపు తెనాల్లో షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్కి విజయవాడ, హైదరాబాద్, గుంటూరు నుంచి ఆర్టిస్టులను పిలిపించడం జరిగింది. ఖచ్చితంగా ఈ షార్ట్ ఫిలిం మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని, మంచి మెసేజ్గా మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది అని, ఎప్పటికీ మారని సమాజం కోసం ఓ మార్పుతో ఈ మార్పు మీ ముందుకు వస్తూ ఉంది. ఖచ్చితంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. తెనాలి మండలం నందివేలు గ్రామంలోని డొంకపోరంబోకు స్థలాన్ని గత 2 దశాబ్దాలకు పైచిలకు కొందరు వ్యక్తులు అన్యాక్రాంతం చేసి అనుభవిస్తున్న నేపథ్యంలో తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ రెవెన్యూ సర్వే నిర్వహించి ఆ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చారు. తెనాలి మండలం నందివేలు గ్రామంలో అన్యాక్రాంతమైన డొంక పోరంబోకు స్థలాన్ని తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ రెవెన్యూ రికార్డు ప్రకారం పరిశీలించిన క్రమంలో మంగళవారం క్షేత్రస్థాయికి వెళ్లి ఎకరం 73 సెంట్ల డొంక పోరంబోకు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రైతులకు ఉపయోగించుకోవాల్సిన డొంక పోరంబోకు స్థలం అంశం తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో రికార్డు పరిశీలించామని, ఎవరికీ ప్రభుత్వ స్థలాన్ని ఇచ్చినట్లుగా ఆధారాలు లేవని అన్నారు. 2 దశాబ్దాలకు పైచిలకు అన్యాక్రాంతంలో ఉన్న 222, 223 సర్వే నెంబర్లోని 120 లింకులు, 90 లింకులు, మొత్తం ఎకరం 73 సెంట్లు అన్యాక్రాంతంలో ఉన్న స్థలాన్ని వెనక్కి తీసుకోవడం జరిగిందని అన్నారు. డొంక పోరంబోకును రైతుల ప్రయోజనానికి ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. ఎల్పిఎం నెంబర్ 222 అట్లాగే 223 నెంబర్లో గల ఎకరం 73 సెంట్ల విస్తీర్ణం. ఇది డొంకపోరంబోకుగా ఉంది. మా రెవెన్యూ రికార్డ్స్ 100 వ్యక్తులు దీన్ని ఆక్రమించారనే సమాచారం ఉంది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ భూముల్ని తనిఖీ చేసే క్రమంలో డొంకపోరంబోకు ఆక్రమణకు గురైందనే విషయం మా దృష్టికి వచ్చింది. పరిశీలిస్తే రికార్డులో ఎవరికి, ఏ డిపార్ట్మెంట్కి కానీ ఏ వ్యక్తులకు కానీ ఈ డొంకపోరంబోకు కేటాయించినట్లుగా ఏమీ లేదు. దీని విషయంలో రీవెరిఫై చేసాం, ఒకసారి చెక్ చేసాం అన్ని రికార్డ్స్ అన్నింటినీ. డొంకపోరంబోకు రైతులకు ఉపయోగపడకుండా ఎవరో ఒక వ్యక్తో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో దీన్ని ఆక్రమించారు అనే విషయంలో కొంచెం సీరియస్గా సంబంధిత అందరికీ నోటీస్ ఇచ్చాం. మన రెవెన్యూ సిబ్బంది అట్లాగే సర్వేయర్ని పెట్టాం. ఈ డొంకపోరంబోకు సుమారుగా 120 లింకులు ఒక చోట, 95 లింకులు ఒక చోట ఉంది. రైతులకి మంచి ఉపయోగకరమైంది. మరి ఎందుకో సుదీర్ఘకాలంగా దీన్ని ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజున మరి డొంకను స్వాధీనం చేసుకున్నాం. ఇది రైతులకు ఉపయోగపడే విధంగా 24 సంవత్సరాలుగా ఇది ఇతరుల ఆధీనంలో ఉందని తెలుస్తుంది. అందువల్ల ఈరోజు స్వాధీనం చేసుకున్నాం. వ్యవహరిస్తాం. చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ప్రభుత్వ భూముల పట్ల ఎవరైనా ఆక్రమించడానికి గనక ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు కూడా నమోదు. ప్రభుత్వ భూములను ఎక్కడైతే దురాక్రమణలకు గురయ్యాయి అవన్నీ స్వాధీనం చేసుకుంటాం. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు వాస్వి క్లబ్తో కలిసి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల అవసరాలను తీర్చే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ అన్నారు. తెనాలి నరేంద్రదేవ్ కాలనీలో తెనాలి పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు త్రాగునీటికి పడుతున్న ఇబ్బందులను గుర్తించి సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ వారు నూతనంగా పైపు లైన్లను, ట్యాపులను, నీరు వృధా కాకుండా ఏర్పాటు చేసిన సింకులను మంగళవారం తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ఆత్మీయ అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ, వాస్వి క్లబ్ తెనాలి వారి ఆధ్వర్యంలో విద్యార్థుల అవసరాలను గుర్తించి మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు నిర్వహించాలని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్, వాస్వి క్లబ్ అధ్యక్షులు ఆలపాటి కామేశ్వరరావు, డి సత్యనారాయణ, ఏవి సాంబశివరావు, సుధాకర్, ఓ మార్కండేయులు, రామకృష్ణారెడ్డి, మణికాంత్, హకీం జానీ, ఆలపాటి శివకుమార్, వెత్స నాగరాజురావు, మాడా సుబ్బారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ, వాస్వి క్లబ్ తెనాలి వారి ఆధ్వర్యంలో
ఈరోజు తెనాలి పట్టణంలో గల నరేంద్ర కాలనీ నందు ఉన్న పురపాలక సంఘ పాఠశాల నందు విద్యార్థులకు అవసరమైన వాటర్ ఫిల్టర్లు, తర్వాత వాటర్ సింకులను ఏర్పాటు చేయడం జరిగింది మా సంస్థ సహకారంతో. ఈ విషయాన్ని మా దగ్గరికి నాగరాజరావు గారు పలానా స్కూల్లో అవసరం ఉందని చెప్పి మాతో అనగానే మేము కలిసి ఈ కార్యక్రమాన్ని చేయాలని అనుకున్నాము. ఈ చిన్నదే కార్యక్రమం అయినప్పటికీ మా చేస్తున్న ఈ కార్యక్రమానికి మంచి మనసుతో ముందుకొచ్చిన తెనాలి తహసీల్దార్ శ్రీ కేవీ గోపాలకృష్ణ గారికి, అలానే ఒక పిల్లలకి ఒక చిన్న సహాయం చేసామన్న సంతోషాన్ని మాకు మిగిల్చిన విజయ నాగరాజరావు గారికి, అలాగే కామేశ్వరరావు గారికి, వాసవి క్లబ్ సభ్యులందరికీ, అలాగే మా సొసైటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మన వాళ్ళందరూ కలిసి ఇక్కడ పిల్లలకు ఉపయోగపడే సింకులు ఏర్పాటు చేశారు. వాళ్ళ పిల్లలు చేతులు కడుక్కోవడానికి వాళ్ళ బట్టల మీద పడుతున్నాయి నీళ్ళని వాళ్ళ ముందే గ్రహించి అక్కడ ప్రిన్సిపల్ గారు, హెచ్ఎం గారు అనుమతి తీసుకుని మరి సింకులు ఏర్పాటు చేశారు. అలాగే పిల్లలకు కావాల్సిన పెన్సిళ్ళు, అట్లాగే వారికి బిస్కెట్ ప్యాకెట్స్ కూడా అందించారు. మరి ఇక్కడ ప్రభుత్వ పాఠశాల అంటేనే పేద పిల్లలు చదువుకునే పాఠశాల. మరి వాళ్ళకి చేయూతనివ్వాలి, వాళ్ళకి అండగా ఉండాలనే ఉద్దేశంతో వారు చేసిన ఈ కార్యక్రమాన్ని, అట్లాగే వారితో పాటు పాలు పంచుకున్న వాసవి క్లబ్ వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారికి భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసే విధంగా ఆ దేవుడు మంచి అనుగ్రహం అందించాలని కూడా కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. డ్రగ్స్ వద్దు బ్రో, ఆరోగ్యం ముద్దు బ్రో, విద్యార్థుల అవగాహన పెంచిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ అదనపు ఛార్జీల మోతను నిరసిస్తూ జిల్లా ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెనాలిలో ధర్నా. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తెనాలి శాఖ తమ హక్కుల సాధన కోసం నిరసన ప్రదర్శన. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేసిన నాయకులు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శివకుమార్, మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతి. ఇవి అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి హెచ్సివి న్యూస్.